అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం ఈరోజు మనం ధ్యానించుకుందాం. 1 నుంచి 6వ అధ్యాయం వరకు పౌలు కొరింథీ సంఘంలో ఉన్న అనేక సమస్యలను అడ్రెస్ చేస్తూ, ఎందుకంటే అనేక మంది విశ్వాసుల ద్వారా కొరింథీ సంఘం తను విడిచిపెట్టిన తర్వాత 18 నెలలు సేవ చేసి వారిని విడిచిపెట్టి ఒక 3 సంవత్సరాల కాలం గడిచిన తర్వాత వారు ఏ విధంగా విశ్వాసంలో ఎదుగుతున్నారో అన్న ఒక రిపోర్ట్, ఒక వార్త విశ్వాసుల ద్వారా పౌలుకు చేరినప్పుడు అక్కడున్న సంఘంలో ఉన్న కొన్ని సమస్యలను పౌలు దగ్గరికి వారు తీసుకొచ్చినప్పుడు పౌలు ఒక పత్రిక ద్వారా ఇవన్నీ అడ్రస్ చేస్తూ తిరిగి కొరింథీ సంఘానికి ఈ పత్రిక రాయడం జరిగింది. సో అందులో 1 బై 1 ఇష్యూస్ అడ్రస్ చేస్తూ 7వ అధ్యాయంలో ఒక ప్రత్యేకమైన ఒక విషయాన్ని కొరింథీ సంఘము పౌలుని అడగడం జరిగింది. ఇంతకు ముందు అన్నీ కూడా కొరింథీ సంఘము పౌలుని అడిగినవి కాదవి. కొరింథీ సంఘమును గూర్చిన విషయాలు విశ్వాసుల ద్వారా పౌలు తెలుసుకొని వారికి పౌలు ప్రత్యేకంగా పత్రిక రాశాడు. అయితే ఇంకో కొన్ని విషయాలు కొరింథీ సంఘమే ఒక ఉత్తరం ద్వారానో ఒక ఎవరైనా మెసెంజర్ ద్వారానో పౌలు దగ్గర పంపించి ఒక ప్రత్యేకమైన విషయం గురించి ఒక విషయం అడిగారు. ఆ విషయంతో 7వ అధ్యాయం మొదలవుతుంది. అందరం కూడా కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 1వ వచనం. మీరు రాసిన వాటి విషయము. సో మనకి ఎలా అర్థమవుతుంది అంటే ఈ కొరింథీ సంఘమే ఒక పత్రిక ద్వారా పౌలుకి పంపించారు. కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, మాకు కొన్ని క్వెరీస్ ఉన్నాయి. విశ్వాసంలో మేము వచ్చిన తర్వాత ఈ జీవనము కొనసాగించడానికి వాక్యానుసారంగా దేవుని చిత్తానుసారంగా ఎలా జీవించాలి కొన్ని విషయంలో అని వారు ఒక విషయాన్ని పౌలుకి అడగడం జరిగింది. ఆ విషయం ఏమిటి అంటే వివాహము అనే ఆ విషయం గురించి పౌలు దగ్గరికి ఒక ప్రశ్న వచ్చింది. సో పౌలు మీరు రాసిన వాటి విషయము అని చెప్పి వెంటనే కాంటెక్స్ట్ లోకి వచ్చేసాడు, సందర్భంలోకి వచ్చాడు. స్త్రీని ముట్టకొండుట పురుషునికి మేలు. చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఎందుకు ఈ మాటతో పౌలు స్టార్ట్ చేశాడు? స్త్రీని ముట్టకొండుట పురుషునికి మేలు అంటే పురుషుడైన వాడు స్త్రీని పెండ్లి చేసుకొనకుండా ఏ స్త్రీని కూడా ముట్టకుండా ఒక బ్యాచులర్ లాగా ఉండిపోవడం అనేది ఒక పురుషునికి మేలు అనే అర్థం అక్కడ ఉన్నది. 100%, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్ వన్. అయితే అలాగా ఆ కాంటెక్స్ట్ ని అలా తీసుకుని మనం అర్థం చేసుకున్నప్పుడు కొన్ని సందేహాలు వస్తాయి అందరికీ కూడా. మరి వివాహం అనేది దేవుడు నియమించిన వ్యవస్థ కదా, అది అన్నిటికంటే పరిశుద్ధమైనది కదా ఇది. మరి పౌలు ఎందుకు స్త్రీని ముట్టకొండుట పురుషునికి మేలు అని రాశాడు అన్న ఒక సందేహము అందరికీ కలగడం సహజం. అది అర్థం చేసుకోవాలి అంటే మనము ఈ పత్రికలో కొంత భాగం ముందుకు వెళ్ళి కొన్ని లేఖనాలు వేరేవి కూడా పరిశీలించినప్పుడు అన్ని క్రోడీకరించుకున్నప్పుడు మనకి ఈ సందేహము నివృత్తి అవుతుంది. మనకి స్పష్టంగా పౌలు ఈ మాట ఎందుకు చెప్పాడో మనకి అర్థమవుతుంది. సో ఆ విషయం ఏమిటి అంటే స్త్రీని ముట్టకునుట పురుషునికి మేలు అని చెప్పి స్టార్ట్ చేసి ఆ 2వ వచనంలో దాని క్లారిఫికేషన్ ఇవ్వడం మొదలుపెట్టాడు. అయినను జారత్వములు జరుగుచున్నందున ప్రతివానికి సొంత భార్య ఉండవలెను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలెను. సో ఇప్పుడు ఏం జరిగింది? ఆ మొదటి వచనము ఎలోన్ గా తీసుకుంటే ఒక వేరే అర్థం వస్తుంది. ఆ 2వ వచనంతో ముడిపట్టి దాన్ని మళ్ళీ అర్థం చేసుకుంటే ఇప్పుడు మనకి కంప్లీట్ గా సందర్భం ఏంటో అర్థమవుతుంది. ఎందుకు పౌలు ఈ మాట చెప్పాడు అంటే విశ్వాసంలో ప్రవేశించిన విశ్వాసుల యొక్క జీవితము ఎవరి కోసం జీవించాలి? దేవుని కొరకు, ప్రభువు కొరకు జీవించాలి. అది హైయెస్ట్ ప్రయారిటీ. అది అయితే ఈ భూమి మీద ఉన్న జీవన విధానంలో అనేక విషయంలో మనకు ఎంచుకునే అవకాశం ఉన్నది. దినదినము మనము ఉదయం లేచిన తర్వాత ఏమి తింటామో ఏమి తినకూడదో మనం చూస్ చేసుకుంటాము. అంటే మనము ఎంచుకుంటాం. అది ఎవరు కూడా మనకి బలవంతం పెట్టరు. మనకి ముందు ఆప్షన్స్ ఉంటాయి. అదే విధంగా మనం జీవించే విధానంలో కూడా ఈ ప్రపంచంలో అనేక ఆప్షన్స్ ఉంటాయి. అంటే మనం ఎంచుకునే పరిస్థితి ఉన్నది. అందుకని పౌలు మాట చెప్తున్నాడు, ఒకవేళ మీరు ఎంచుకోవాల్సిన పరిస్థితి వస్తే
అసలు వివాహం చేసి కొనకుండుటయే మేలు. ఎందుకు అనేది తర్వాత చెప్తాడు. ఇంకా మనం ముందుకు వెళ్తేనే మనకు అర్థమవుతుంది. ప్రస్తుతానికి మనం అందరం కూడా ఈ సందర్భంలో నిలిచి ఆలోచిద్దాం. సో, వివాహము చేసి కొనకుండుట పురుషునికి మేలు. కానీ ఒక క్లాజ్ ఉంది. నువ్వు ఆ వివాహం చేసి కొనకుండుట ఎందుకు అన్నది ఇంపార్టెంట్ అక్కడ. అంటే దాని రీజన్ బిహైండ్ నాట్ గెట్టింగ్ మ్యారీడ్ ఇఫ్ ఇట్ ఈస్ టు సర్వ్ ద లార్డ్ అంటే దేవుని కొరకే జీవించాలి అని నేను అనుకుని నేను ఒకవేళ వివాహమునకు వద్దు అని అనుకుంటే అది పురుషునికి మేలు. వేరే ఏ కారణంగా అయినా కూడా వివాహం వద్దు అనుకుంటే అది కాదు మేలు అక్కడ. స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు అని ఎందుకు అన్నాడు అంటే పౌలు అందువలన కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. ఏంటి సమయం అనేది ఒక బిగ్గెస్ట్ బెనిఫిట్. ఎందుకు దేవుని కొరకు సమయం వెచ్చించాల్సిన అవసరం ఒక పురుషునికి ఉన్నప్పుడు వివాహం చేసుకున్నప్పుడు ఆ సమయాన్ని డిస్ట్రిబ్యూట్ చేయాల్సిన అవసరం వస్తుంది. కనుక పౌలు ఏం చెప్తున్నాడంటే స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు అయినను ఒకవేళ ఆ వివాహం చేసుకొనకుండా ఉండే పరిస్థితి నిన్ను దేవుని నుండి దూరం చేస్తున్నప్పుడు నువ్వు ఆ పని చేయకూడదు. సో అందుకనే ఆ రెండవ వచనంలో జారత్వము అనే ఆ సందర్భాన్ని తీసుకొచ్చాడు. ఎందుకు? మనిషికి శరీర దౌర్బల్యము ఉంటుంది కనుక, ఆ శరీరంలోని కోరికలు ఉంటాయి కనుక, ఒకవేళ నేను వివాహం చేసుకోను అని చెప్పి నిర్ణయించుకున్న తరువాత, నా శరీరం కోరిక ఉంది, వివాహం లేదు కదా అని చెప్పి జాగ్రత్త వైపు వెళ్తే, అతని డెసిషనే రాంగ్ అయిపోయిందక్కడ. సో, పౌలు ఏమంటున్నాడంటే, మీరు ఆ డెసిషన్ తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. దానికి కొన్ని సందర్భం ఉన్నది దానికి. దానికొక క్రైటీరియా ఉన్నది. దాని బెనిఫిట్స్ ఎందుకు అంటే కేవలము నీవు దేవుని కొరకు జీవించాలనుకుంటేనే అది నీకు వర్తిస్తుంది. స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు. అయినను జారత్వములు జరుగుచున్నందున ప్రతివానికి సొంత భార్య ఉండవలెను. ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలెను. ఇప్పుడు ఆ వ్యవస్థలోకి వచ్చాడు వివాహం అనే వ్యవస్థకి. ఇది దేవుడు నిర్ణయించిన, నియమించిన పరిశుద్ధమైన వ్యవస్థ ఉన్నది. దాన్ని మీరు యుటిలైజ్ చేసుకోండి. ఎంచుకోవాలి మీరు. ఆప్షన్ ఉంది. అది కంపల్సరీ కాదు. మ్యారేజ్ అనేది అందరూ చేసుకోవాలని చెప్పి దేవుడు నియమించలేదు. అందరూ దేవుని కొరకు జీవించాలని చెప్పి నియమించారు దేవుడు. అది ఇంపార్టెంట్ గమనించండి. 2 యాస్పెక్ట్స్ ఉన్నాయి ఇక్కడ. ఒకటేంటంటే ఒక వ్యక్తి ఈ భూమి మీద పుట్టిన తర్వాత ఏది కంపల్సరీ, ఏది ఆప్షన్ అంటే దేవుని కొరకు జీవించుట అనేది కంపల్సరీ మ్యాండటోరీ. వివాహం చేసుకోనకపోవట అనేది ఆప్షన్. ఆ వివాహం అనేది ఆ దేవుని కొరకు జీవించడానికి ఉపయోగపడాలి తప్పితే అది హిండ్రన్స్ కాకూడదు. అది హిండ్రన్స్ అవుతున్నందున మీరు స్త్రీని ముట్టకుండుట మీకు అది మేలు. కానీ అలా ఉన్నప్పుడు మీరు మీ కోరికలను అణుచుకోలేక మీరు పాపం వైపు వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు నియమించిన పరిశుద్ధమైన వ్యవస్థలోకి వెళ్ళి పాపాన్ని అవాయిడ్ చేసి బ్యాలెన్స్ చేసుకుని దేవుని కొరకు కూడా జీవించగలగాలి మీరు. అది రైట్ ఆప్షన్ అవుతుంది. అంత డీటెయిల్ ఉన్నది ఈ 2 వచనంలో. చాలా మంది పైన తీసుకుంటే గనక మిస్‌అండర్‌స్టాండ్ చేసుకునే అవకాశము ఉంటుంది. సో రైట్ మీరు రాసిన వాటి విషయం వాళ్ళు అడిగారు మేము పెళ్లి చేసుకోవాలా? చేసుకోకూడదా? సో పౌలు వెంటనే చేసుకోవద్దు, చేసుకోకూడదు అలా చెప్పట్లేదు. దానికి గల కారణాలు చెప్తాడు. దానికి గల క్రైటీరియా ఉంటుంది. అన్నీ కూడా వివరించి చెప్తాడు. సో స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు. అయినను జారత్వములు జరుగుచున్నందున ఎందుకు మనిషి శరీర కోరికలు బట్టి మనిషి పాపంలోకి వెళ్ళిపోతున్నాడు కాబట్టి యెస్ యూ హ్యావ్ టు హ్యావ్ యువర్ ఓన్ వైఫ్, ఓన్ హస్బెండ్. ప్రతివానికి సొంత భార్య 1:1. ప్రతి స్త్రీకి సొంత భర్త 1:1 ఉండవలెను. భర్త భార్యకును అలాగునే భార్య భర్తకును వారి వారి ధర్మమును నడపవలెను. నెక్స్ట్ ఇమ్మీడియట్ మరి వివాహ వ్యవస్థలోకి వెళ్ళావు అంటే యూ హ్యావ్ డ్యూటీస్ టువర్డ్స్ ఈచ్ అదర్. నీకు నీ భార్యకు లేకపోతే నీ భర్తకు నీవు చేయవలసిన ధర్మము ఆ వివాహ వ్యవస్థలో ఏమి దేవుడు నిర్మించారో అవన్నీ కూడా మీరు ఒకరికొకరు చేసుకోవాలి. అయితే ఇందాక నేను చెప్పాను కదా ఎందుకు స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు అని పౌలు మొదలుపెట్టి రాశాడు అంటే దానికి సంబంధించిన ఒక లేఖనము మనకి తీతుకు రాసిన పత్రికలో కనపడుతుంది. డైరెక్ట్ గా కాదది. ఆ లేఖనం అర్థం చేసుకుంటే ఈ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం మొదటి వచనంలోని మొదటి ఆ పార్ట్ ఎందుకు రాశాడో మనకి అర్థమవుతుంది.
తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11 నుంచి 14 వచనం వరకు చదువుతున్నాను నేను. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11 నుంచి 14 వరకు. ఏలయనగా సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహాదేవుడును మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనను మనకు బోధించుచున్నది. అక్కడ ఆగుతాను నేను. ఎవరు బోధిస్తున్నారు ఇక్కడ? దేవుని కృప, రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమైంది మనుషులందరికీ. అంటే యేసుక్రీస్తు ప్రభు శిలువ యందు మరణించి మానవులందరికీ కూడా రక్షణను ఇచ్చినప్పుడు, ఆ రక్షణ దేవుని కృపతో కూడిన ఆ రక్షణ మనుషులందరికీ ఏం చెప్తుంది అంటే, ఇదిగో మీరందరూ ఎలా జీవించాలి, మీ జీవితం యొక్క హైయెస్ట్ ప్రయారిటీ ఏమిటి అంటే భక్తిహీనత, ఇహలోక సంబంధం దురాశలను విసర్జించాలి. నంబర్ 1. దేవుడు ఎప్పుడు వస్తారో అని ఎదురు చూస్తూ ఉండాలి. నంబర్ 2. ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుతూ ఉండాలి. నంబర్ 3. 1 పాపాన్ని విడిచిపెట్టాలి. 2 మహిమ కొరకు ఎదురు చూస్తూ ఉండాలి. చూస్తూ ఉండగా నీతితోనూ భక్తితోనూ బ్రతకాలి. ఇది ప్రయారిటీ, ఇది కంపల్సరీ. గమనించారా మీరు? ఏది మా క్రైస్తవ జీవితం అంతా కూడా 4 వచనాల్లో సమ్మరైజ్ చేయాలంటే ఈ 4 వచనాలు తీసుకుంటే మీకు సారాంశం అంతా మిగిలిపోతుంది. జీవితం అంతా కూడా విశ్వాస అయిన మొదటి రోజు నుంచి విశ్వాసము అంతము వరకు, నేను చనిపోయే రోజు వరకు, లేకపోతే ప్రభువును తీసుకొని వెళ్ళే రోజు వరకు నా జీవితం అంతా నేను 4 మాటలు చెప్పాలంటే ఈ 4 మాటల్లో నేను చెప్పగలను. మళ్ళీ చదువుతున్నాను. ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము అందరం కూడా విశ్వాసులము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహాదేవుడును మన రక్షకుడును యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్, ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలయందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తను తానే మన కొరకు అర్పించుకొనెను. సో మన జీవితపు యొక్క పర్పస్ ఏమిటి? అసలు ఉద్దేశం ఏమిటి? సంకల్పం ఏమిటి? ఇక్కడ రాయబడింది. మనము దుర్నీతి నుండి మనల్ని బయటికి వచ్చి మనల్ని దేవుడు విమోచించి సత్క్రియలయందు ఆసక్తి గల ప్రజలను, అంటే దేవునికి ఏది ఇష్టమో ఆ వాటి మీద ఆసక్తి గల విశ్వాసులను తన కోసము దేవుడు పవిత్రపరచుకుని తన సొత్తుగా చేసుకోవడానికి శిలువ మీద మరణించారు. సో ఇప్పుడు మనం విశ్వాసులు అందరం కూడా ఆ మందలోకి వచ్చినప్పుడు, విశ్వాసులు అనే ఆ మందలోకి వచ్చినప్పుడు మన ప్రయారిటీ ఏమవ్వాలి? దేవుని కోసం ఎదురు చూచుచు పాపము విడిచి నీతిగా జీవించుట అనేది హైయెస్ట్ ప్రయారిటీ అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఆ కాంటెక్స్ట్ లో వెనక్కి వచ్చి చూస్తే ఇప్పుడు మీకు అర్థమవుతుంది. అసలు మ్యారేజ్ అనేది ప్రయారిటీ ఆ లైఫ్ లో, లేకపోతే ఆప్షన్? అది డెఫినెట్లీ ఇట్స్ అన్ ఆప్షన్. ఏది ప్రయారిటీ? దేవుని కొరకు జీవించుట అనేది నంబర్ 1 ప్రయారిటీ. అప్పుడు అందులో నీవు మ్యారేజ్ చేసుకోవాలా చేసుకోవద్దా అనేది నీకు ఆప్షన్ అన్నప్పుడు నీవేం ఎంచుకోవాలి? అప్పుడు ఏది మేలుకరము అనేది ప్రతి వ్యక్తి కూడా తనకు తాను ఆలోచించుకోవాలి. సో ఇన్ జనరల్ చెప్తున్నాడు అనమాట. జనరల్ గా మాట్లాడితే బెనిఫిట్ ఎక్కడ ఉంటుంది అంటే, ఇఫ్ యు ఆర్ ఎలోన్ యూ కెన్ సర్వ్ ద లార్డ్. ఎందుకు? దేవుడు ఆల్రెడీ ప్రపంచాన్ని ముందుకు పంపించారు. ఇది ఆయన సరైన సమయంలో వచ్చి మన కోసం శిలువ మీద మరణించి మానవులను విమోచించి ఇక్కడ నేను వచ్చేస్తున్నానని చెప్పారు. సో ఇప్పుడు పాపులేషన్ ప్రాపగేషన్ కోసం వీటి గురించి ఆలోచించాల్సిన పరిస్థితి లేదు ఇక్కడ ప్రపంచానికి. దేవుని కొరకు జీవించి దేవుని కొరకు మనుషులను తీసుకురావాలి. సో అటువంటిప్పుడు కొంతమంది ఒక డెడికేటెడ్ కమిట్మెంట్ తీసుకుని నేను జీవించాలి అనుకున్నప్పుడు, నాకు టైం కావాలి అనుకున్నప్పుడు, ఆ టైం ఎక్కడ వస్తుంది అంటే, ఇఫ్ యు ఆర్ ఎలోన్ యు గెట్ ద టైం. నీవు ఒంటరిగా ఉన్నప్పుడు నీకు తగిన సమయము దొరుకుతుంది. అయితే మనం ఇంకా శరీరంలో ఉన్నాము కనుక ఆ శరీరము
కోరిక పాపము వైపుకి లాగుతుంది కనుక మెజారిటీ 99% ఆఫ్ విశ్వాసులు అందరూ కూడా ఎందులోకి కేటగిరీలోకి వెళ్తారు అంటే వివాహ వ్యవస్థలో ఉండండి మీరు. పౌలు 2 ఇచ్చాడు అక్కడ ఆప్షన్స్. సో ఆ వివాహ వ్యవస్థలో ఒక సేఫ్ జోన్ ఉంది అక్కడ. మీరు పాపము చేయకుండా దుర్నీతి నుంచి దూరంగా ఉండి నీతిగా స్వస్థ బుద్ధితో దేవుని కొరకు ఎదురు చూస్తూ జీవించే అవకాశము ఇదిగో ఈ వివాహ వ్యవస్థలో దేవుడు పెట్టారు కనుక, జాగ్రత్తలు ఉన్నాయి గనుక, ఆ డేంజర్ ఉంది గనుక రండి మీరందరూ వివాహ వ్యవస్థలో 1-to-1 కమిట్మెంట్ తో మీరు ఈ విధంగా జీవించండి. మీరు ఉండగలిగితే దేవుడు మీకు ఆ కృపావరం ఇస్తే ఒంటరిగా ఉండడం మేలు. ఇదన్నమాట ఈ 2 వచనాల యొక్క డీటెయిల్డ్ ఎక్స్‌ప్లనేషన్. సో, మరి ఎప్పుడైతే మరి వివాహ వ్యవస్థ గురించి చెప్పాడో మరి డెఫినిట్‌గా దేవుని యొక్క ఆహ్, వ వివాహ వ్యవస్థలో దేవుడు నియమించిన ఆ ఆజ్ఞలను అవన్నీ కూడా వారికి వివరించడము అండ్ కంటిన్యూ చేస్తున్నాడు. సో, భర్త భార్యకును అలాగనే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడుపవలెను. ముందుకు వెళ్దాం. భర్తకే గాని భార్యకు తన దేహము పైని అధికారము లేదు. అలాగున భార్యకే గాని భర్తకు తన దేహము పైని అధికారము లేదు. ఇది కూడా చాలా కేర్‌ఫుల్‌గా అబ్జర్వ్ చేయాల్సిన వచనం. చాలా మంది ఏమనుకుంటారంటే, భార్యకు ఆవిడ దేహం మీద ఆవిడకి అధికారం లేదు. నా ఇష్టము. నేను ఎప్పుడు అడిగితే నా కొరకు నాకు రావాలి. నేను ఎప్పుడు అడిగితే నా కొరకు ఇది చెయ్యాలి. నాకు అధికారం ఉంది అని అనుకుంటారు. అది అది తప్పది. అది కాదక్కడ. ఆ వచనం యొక్క అర్థం చెప్తాను చూడండి. భర్తకే గాని భార్యకు తన దేహము పైన అధికారము లేదు అంటే అర్థం ఏమిటంటే, భార్య తన దేహాన్ని భర్తకు తప్పితే వేరొకళ్ళు ఎవ్వరికి ఇవ్వడానికి ఆవిడకి అధికారం లేదు. అది దాని అధికారం యొక్క మీనింగ్ అది. అలాగుననే భార్యకే గాని భర్తకు తన దేహము పైన అధికారము లేదు అంటే అర్థం ఏమిటంటే, నా బాడీ నా దగ్గర ఉంది కాబట్టి నేను ఎక్కడికన్నా తీసుకెళ్తాను నేనని చెప్పి నేను జాగ్రత్త ఉందే తీసుకెళ్ళగలనా నేను? నేను తీసుకెళ్ళకూడదు. ఎందుకు? నా బాడీ మీద అధికారం ఎవరికుంది అంటే నా భార్యకి మాత్రమే ఉంది. నా బాడీ నేను ఎవరికి ప్రెజెంట్ చేయాలి? కేవలం నా భార్యకే ప్రెజెంట్ చేయాలి. ఎప్పుడు ప్రెజెంట్ చేయాలి? ఇద్దరికి సమ్మతమైనప్పుడు ఆ సమయంలో ప్రెజెంట్ చేసుకోవాలి. అవకాశం బట్టి ప్రెజెంట్ చేసుకోవాలి. ఆరోగ్యం బట్టి ప్రెజెంట్ చేసుకోవాలి. సో, అధికారం అంటే అర్థం ఏమిటంటే నాకు కావాల్సినప్పుడు నా భార్య కావాలన్నది అధికారం కాదక్కడిది. అది ఎవరికి ఇవ్వాలి అన్నదే అధికారం అన్నమాట. భర్తకే గాని భార్యకు తన దేహం పైన అధికారం లేదు అంటే మానసికంగా గాని, తన ఫిజికల్‌గా గాని ఏ భార్య కూడా తన దేహాన్ని ఎవ్వరికి ఇవ్వకూడదు. అలాగే భర్త తన దేహాన్ని తన భార్యకి తప్పితే ఇంకెవ్వరికి ఇవ్వకూడదు. అంటే తనకి అధికారం లేదు. అంటే నా బాడీ నా చేతిలో ఉంది కదా! అని చెప్పి నా ఇష్టొచ్చినట్టు ఏ ప్రదేశం పడితే ఆ ప్రదేశానికి నేను తీసుకెళ్ళకూడదు. నా భార్య తీసుకెళ్ళకూడదు. ఏ భార్య తీసుకెళ్ళకూడదు. ఏ భర్త తీసుకెళ్ళకూడదు. అది ఈ మాట యొక్క డీటెయిల్డ్ అర్థం ఇది. లోతైన మీనింగ్. భర్తకే గాని భార్యకు తన దేహము పైని అధికారము లేదు. అలాగున భార్యకే గాని భర్తకు తన దేహము పైని అధికారము లేదు. సో, ఇప్పుడు 5వ వచనం మీకు ఇంకా క్లియర్ అవుతుందట. ప్రార్థన చేయుటకు మీకు సావకాశము కలుగునట్లు కొంతకాలము వరకు ఉభయుల సమ్మతి చొప్పుననే తప్ప ఒకరినొకరు ఎడబాయకుడి. సో, దేవుడు సంతోషంగా ఉండుటకు వివాహ వ్యవస్థ ఇచ్చి మీరు అందులో ఆనందించి పరిశుద్ధంగా జీవించండి మనకిచ్చినప్పుడు, మరి దేవుని కొరకు జీవించాలన్న హైయెస్ట్ ప్రయారిటీలో మరి ప్రభు కొరకు మనము ప్రార్థన చేస్తున్నప్పుడు ఆలోచనలు ఒకవేళ అవుతూ ఉంటాయి కాబట్టి ఆలోచనలు ఆహ్, ఈ శరీర కోరికల మీదకి వెళ్తూ ఉంటాయి కనుక, ఆ సమయంలో ఉభయుల సమ్మతి చొప్పునే ప్రార్థన కొరకు టైం తీసుకోవాలి. కొన్ని రోజులు నేను ఈ ఈ శారీరక సంబంధం నుంచి దూరంగా ఉంటాను. ఎందుకంటే నేను దేవునితో గడపాలనుకుంటున్నాను నేను. ఆ తరువాత ఏం చేయాలి? మీరు మనస్సు నిలుపలేకపోయినప్పుడు సాతాను మిమ్మల్ని శోధింపకుండునట్లు తిరిగి కలుసుకొనుడి. ఎప్పుడైతే మరి ప్రార్థనలో కంటిన్యూయస్‌గా ఉన్న కొంతకాలం తర్వాత మళ్ళీ శరీర కోరికలు వచ్చినప్పుడు, ఆ బ్యాలెన్స్ కోల్పోతున్నామని అనిపిస్తున్నప్పుడు ఏం చేయాలి మీరు? మళ్ళీ రండి. దేవుడిచ్చారది. వివాహ వ్యవస్థ అనే పరిశుద్ధమైన ఆ జోన్‌లో, సేఫ్ జోన్‌లో మీరు సమృద్ధిగా మీరు ఆనందించండి అని దేవుడు విశ్వాసులందరికీ ఇచ్చారు. సో, అన్నిటికి కూడా కొన్ని బౌండరీస్ ఉన్నాయి. కొన్ని పారామీటర్స్ ఉన్నాయి. కొన్ని క్రైటీరియా ఉన్నది. ఇక్కడితో ఆ మొదటి కాంటెక్స్ట్ అయిపోయింది. చాలామంది ఏమనుకుంటారంటే, 6వ వచనము మొదటి 5 వచనాలకు సంబంధించింది అనుకుంటారు. కానీ కాదు. 6వ వచనము ఒక కొత్త సందర్భానికి ప్రారంభము. సో,
ఐదు వచనాల వరకు స్త్రీని ముట్టకుండా అసలు వివాహం చేసుకోవాలా వద్దా అని కొరింథీ సంఘము రాసిన ప్రశ్నకు స్పష్టంగా వాక్యానుసారంగా పౌలు జవాబు చెప్పాడు. ఎవరు ఉండగలుగుతారో వాళ్ళు ఉండితే అది మేలు. అంటే అలా అని చెప్పి చేసుకున్న వారికి తప్పు కాదక్కడ అది. కాతే మేలు మీరు బేరీజు వేసుకున్నప్పుడు డెఫినిట్‌గా వివాహం లేకుండా ఉండుట మేలు. దేనికి మేలంట? ఇదిగో మన జీవితం యొక్క పరమార్థమైన దేవుని కొరకు జీవించాలి, దేవుని కొరకు ఆసక్తితో పని చేయాలి అన్న అటువంటి పరిస్థితిలో ఉన్న వారికి అది మేలు అవుతుంది. 6వ వచనము. ఇది నా హితోపదేశమే గాని ఆజ్ఞ కాదు. ఏది రాబో విషయం మాట చెప్పబోతున్నాడు ఒక విషయం. ఏమని? ఇది నా హితోపదేశమే అంటే అగైన్ ఎప్పుడైతే ఉపదేశము అంటే సజెషన్ అని వచ్చిన మాట వచ్చిందో ఇది ఒక గుడ్ సజెషన్. అప్పుడు ఏమిటది తీసుకునే వారికి అది ఒక ఆప్షన్ అవుతుందన్నమాట. ఒక ఎంచుకునే ప్రక్రియలో వెళ్తారు. అంటే రెండిట్లో ఏది చేసినా పర్వాలేదు. మనుషులందరూ నా వలె ఉండగోరుచున్నాను. ఇక్కడ చెప్తున్నాడు ఆ మాట. వెంటనే మనకేమర్థమవుతుందంటే పౌలు ఆ ఫస్ట్ కేటగిరీలో తను డిసైడ్ చేసుకొని ఉండిపోయాడు. దేవుడు తను ప్రత్యేకపరుచుకొని సువార్త నిమిత్తం పిలిచిన తరువాత పౌలుకి తర్వాత జీవితంలో కూడా అనేక ఆప్షన్స్ ఉన్నాయి. తను పెళ్లి చేసుకోవచ్చు. పేతురుకి ఆల్రెడీ పెళ్లయింది. పేతురు ఎప్పుడు తన భార్యను తీసుకొని సువార్త చేశాడు. కానీ పౌలు ఏం బేరీజ్ వేసుకున్నాడు? నా మీద దేవుడు పెట్టిన భారం చాలా అత్యధికమైనది. అన్యజనులందరికీ నేను సువార్త చెప్పాలి. ఇప్పుడు నేను ఇహలోక సంబంధమైన వివాహ వ్యవస్థ, మంచి వ్యవస్థ, పరిశుద్ధమైన వ్యవస్థలోనే నేను ముడిపడిపోతే నాకు ఏం మిగలదు? నాకు సమయము మిగలదు. సో, తను బేరీజ్ చేసుకున్నాడు మేలు. ఎందులో మేలు ఎక్కువున్నది, ఇందులో కూడా మేలు ఉన్నది. అందులో కూడా మేలుంది. అందులో మేలు ఎక్కువున్నది. నేను దేవుని కొరకు నేను డెడికేట్ చేసేసుకున్నాను. సో, పౌలు పెళ్లి చేసుకోలేదు. 100% ట్రూత్ అది. ఎందుకంటే ఇక్కడ ఈ వచనంలోనే ప్రత్యక్షంగా మాట చెప్పాడు. మనుషులందరూ నా వలె ఉండగోరుచున్నాను. కానీ అయినను ఒకడు ఒక విధమునను మరియొకడు మరియొక విధమునను ప్రతి మనుషుడు తనకున్న కృపావరమును దేవుని వలన పొంది ఉన్నాడు. అది ఇంపార్టెంట్ అక్కడ. అది బలవంతంగా నేను బ్యాచిలర్‌గా ఉండిపోవాలి, బ్రహ్మచారిగా ఉండిపోవాలి అన్నట్టు ఒక మాట అనుకుంటారు చాలామంది. అది కాదక్కడ అది. ఇప్పుడు ఇప్పుడు నన్స్ ఉంటారు, లేకపోతే బ్రదర్స్ ఉంటారు. ఇవన్నీ మనం తెలిసి వింటూనే ఉంటాం మనం. అది ఒక రిచువల్‌గా చేసుకునే ప్రక్రియ అది. అందులో హృదయాన్ని కంట్రోల్ చేసుకునే పరిస్థితి వారికి ఉండదు. పౌలు ఏం చెప్తున్నాడంటే దేవుడు ఆ కృప ఇవ్వాలి. మీరు ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు దేవుడిని అడిగి దేవుని యొక్క నడిపింపులో ఆ కృపావరం మీరు పొందుకున్నట్లయితే మీరు నా వలె ఉంటే బెస్ట్ అది. ఎందుకు? మీరు అలా ఉండి మీరు జారత్వం వైపు వెళ్లరు. అది కదా ఇంపార్టెంట్. ఒకవేళ జారత్వంలో వచ్చేస్తున్నాయి కాబట్టి మీరు బలవంతంగా డెసిషన్ తీసుకొని జారత్వం ఒక పక్కన నా కోరికలున్నాయి, భార్య లేదని చెప్పేసి శరీరాన్ని పాడు చేసుకుంటే అది అన్ని వ్యర్థం అయిపోయింది మొత్తం. మీరు దేవునికి పని చేయట్లేదు. మీరు పరిశుద్ధంగాను జీవించలేకపోతున్నారు. సో, అది కాంటెక్స్ట్. సో, ఇప్పుడు పౌలు ఏం చెప్తున్నాడంటే, ఒకడు ఒక విధమునను, మరియొకడు మరియొక విధమును ప్రతి మనుషుడు తనకున్న కృపావరమును దేవుని వలన పొంది ఉన్నాడు. నా వలెన ఉండుట వారికి మేలు అని పెండ్లి కాని వారితోనూ, విధవరాండ్రతోనూ చెప్పుచున్నాను. స్పష్టంగా క్లోజ్ చేశాడు. ఆల్రెడీ పెళ్లి కాని వారు విధవరాండ్రు. అంటే మళ్ళీ విధవరాండ్రు షీ ఈస్ అగైన్ అన్‌మ్యారీడ్ కింద లెక్క కదా! దేవుని వాక్య ప్రకారము ధర్మశాస్త్రం ప్రకారం ఎవరన్నా స్త్రీ విధవరాండ్రైతే తిరిగి ఆవిడ బ్యాచిలర్ కింద లెక్క. మళ్ళీ షీ ఈస్ ఎలిజిబుల్ టు మ్యారీ. సో, ఆ సమయంలో మీరు విశ్వాసులైతే గనక మీరేం చేయాలి? మీరు ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి. మేలా? కాదా? అనేది బేరీజు వేసుకొని ఒకవేళ మీరు ఉండిపోవాలని అనుకుంటే అది చాలా మేలది. పెండ్లి చేసుకోనకుండున్న వారికి పెండ్లి కాని వారితోను విధవరాండ్రతోను నా వలె నుండుట అంటే అర్థం ఏంటి? ఫస్ట్ మాట నా వలె నుండుట మేలు అని చెప్పుచున్నాను. అయితే మళ్ళీ అదే కాంటెక్స్ట్‌లోకి వచ్చాడు మళ్ళీ. మొదట 5 వచనాల్లో చెప్పిన ఆ మాటే చెప్తున్నాడు మళ్ళీ ఇక్కడ రిపీట్ చేస్తూ. మనస్సు నిలుపలేని ఎడల పెళ్లి చేసుకొనవచ్చును. కామతప్తులగుట కంటే పెళ్లి చేసుకొనుట మేలు. సో, మేలు అనేది ఎక్కడ కంపేర్ చేస్తున్నాడు? 2 యాస్పెక్ట్స్ ఉన్నాయక్కడ. మీరు జారత్వం లేకుండా నేను జీవించగలను అనుకున్నప్పుడు పెండ్లి కంటే పెళ్లి చేసుకోకుండా మేలు.
ఒకవేళ శరీర కోరిక నేను ఆపుకోలేను ఉన్నప్పుడు ఏది మేలు? అప్పుడు పెండ్లే మేలు. పెండ్లి చేసుకోనకుండా ఉంటే మేలు కాదు అది. చూసారా, రెండిట్లో 2 ఆస్పెక్ట్స్ లోనూ మేలున్నది. అది మనిషి యొక్క స్థితి బట్టి ఏ మేలు అనేది మారుతుంది. సో దేవుని యొక్క కృపావరను అందుకున్నట్లయితే నీకు పెండ్లి చేసి కొనకుండుట మీరు నాలో ఉండాలి. కానీ ఒక కృపావరం లేదనుకో మీకు, మీరు శరీర కోరికలను అణచివేసుకోలేక ఉన్నారనుకోండి, దేవుడు మీకు ఒక చక్కటి వ్యవస్థ ఇచ్చారు. పరిశుద్ధమైన వ్యవస్థ. అది మేలు మీకు. నాలా ఉండడం మేలు కాదు. చూసారా? రివర్స్ అయింది. సో కామతప్తులకు అగుట కంటే పెళ్లి చేసుకొనుట మేలు అన్నాడు ఇక్కడ. ఇందాక ఏమన్నాడు? నా వలన నుండుట మేలు అని చెప్పి పెళ్లి కాని వారికి విధవరాండ్రని చెప్తున్నాడు. కానీ అక్కడ ఏముంది? అక్కడ ఒక కండిషన్ ఉంది అక్కడ. అదేమిటది? దేవుని దగ్గర నుంచి కృపావరం పొందుకోవాలి. ఒకవేళ ఆ వరం లేనప్పుడు, నార్మల్‌గా ఉన్నప్పుడు రెండవ ఆస్పెక్ట్‌లోకి, రెండవ కేటగిరీలోకి మనం అందరం వస్తాం. సో మనసు నిలుపలేని యెడల పెండ్లి చేసుకొనవచ్చును. కామతత్తులగడ కంటే పెండ్లి చేసుకొనుట మేలు. సో ఇది ఎందుకు ఈ ఈ ఈ సందర్భం వచ్చింది అంటే, మరి కొరింథీయులందరూ కూడా అప్పటిదాకా అన్యజనుల వలె విగ్రహారాధనలో ఉండి కొత్తగా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు వారికి ఈ ప్రశ్నలు మొదలైనవి వారికి. అవును కదా! మరి దేవుని కొరకు జీవించాలి అని చెప్పి పౌలు చెప్పి వెళ్ళాడు. చాలా ఆసక్తి ఉన్నవాళ్ళు కొంతమందున్నారు. కొంతమంది హ్మ్, నిబ్బరంగా నిలబడి దేవుని కృపావరం అందుకొని ఆ పరిస్థితి కూడా ఉన్నది. మాకు వివాహం అక్కర్లేదు. మేము పాపపు జోలికి, జారత్వం జోలికి వెళ్ళనే వెళ్ళము. మేము నిలబడగలము. దేవుని కోసం ఉండగలము అనుకునే వాళ్ళున్నారు. మరి ఏది రైట్? మరి వివాహం దేవుడే నిర్ణయించారు కదా! ఇది రైటా? ఇది రైటా? అన్నప్పుడు ఈ వివరణ అంతా కూడా పౌలు చాలా స్పష్టంగా, చాలా వాక్యానుసారంగా పరిశుద్ధాత్మ దేవుని నడిపింపుతో క్లారిఫై చేయడం జరిగింది. ముందుకెళ్దాం. మరియు పెండ్లి అయిన వారికి నేను కాదు ప్రభువే ఆజ్ఞాపించున్నదేమనగా. సో ఇప్పుడు ఫస్ట్ కేటగిరీ ఎవరిని అడ్రెస్ చేశాడు? అసలు ఇంకా పెండ్లి కాని వారికే కదా అది. పెండ్లైన వారికి ఈ ప్రశ్నే తలెత్తదు. అంటే విశ్వాసంలోకి వచ్చేసరికి ఆల్రెడీ పెండ్లైపోయి ఉంటే నేను పెళ్లి చేసుకోవాలని అడుగుతాడా? అడగరు. సో పౌలుని వాళ్ళు అడిగిన ప్రశ్న ఎవరు? ఫస్ట్ కేటగిరీ 9 వచనాల్లో ఇంకా పెండ్లి కాని వారు ప్లస్ విధవరాండ్రు. అందుకనే వాళ్ళని అడ్రెస్ చేశాడన్నమాట. మీకు ఇది రైట్ ఆపర్చునిటీ. మీరు నన్ను అడిగారు కాబట్టి చెప్తున్నాను నేను. ఈ ఆపర్చునిటీలో మీరు ఆప్షన్ ఉన్నది మీకు. మీరు మేలు ఎంచుకోండి. అది మీ స్థితిని బట్టి మీరు ఎంచుకోండి. క్లియర్ చేశాడు. ఇప్పుడు నెక్స్ట్ కేటగిరీలో ఎవరున్నారు? ఆల్రెడీ వివాహం ఉన్నారు. వారికి అసలు ముందు పార్ట్ అసలు సంబంధమే లేదు. సో ఇప్పుడు వివాహం అయిపోయిన ఈ రెండవ కేటగిరీ ఆఫ్ పీపుల్‌కి పెండ్లి అయిన వారికి నేను కాదు ప్రభువే ఆజ్ఞాపించినదేమనగా భార్య భర్తను ఎడబాయకూడదు. ఎందుకు ఎందుకు ఈ మాటతో స్టార్ట్ చేశాడంటే పౌలు, చాలా ఇందాక మాటలో మరి దేవుని కొరకు జీవించాలి, దేవుని కొరకు నేను ప్రత్యేకింపబడాలి, నాకు సమయం కావాలి అనుకున్న విశ్వాసి, ఇదిగో నా భార్య నాకు అడ్డంగా ఉంది, నేను విడాకులు ఇచ్చేస్తానంటే ఎలా ఉంటుంది? సో అక్కడ ఆ విషయాన్ని అడ్రెస్ చేస్తున్నాడు పౌలు. ఏమని అంటే, నువ్వు వివాహం అయిన తర్వాత యు ఆర్ ఆల్రెడీ ఇన్సైడ్ ద హోలీ మ్యాట్రిమోనీ, అంటే దేవుని యొక్క పరిశుద్ధమైన వ్యవస్థలో నువ్వు ఉన్నావు. ఇక్కడ నీవు డ్యూటీ నువ్వు చేయాలి. నువ్వు దేవుని ఆజ్ఞ ఏమిటంటే, ఒక్కసారి వివాహం అయిపోయిన తర్వాత నువ్వు ఎట్టి పరిస్థితుల్లో భార్య భర్తను, భర్త భార్యను ఎడబాయకూడదు. కానీ గొడవలు అవుతాయా? అవుతాయి. సమాధానం లేని పరిస్థితి ఉంటదా? ఉంటుంది. ప్రతి భార్య భర్త మధ్యన ఉంటుంది. అప్పుడు ఏం జరుగుతుంది? కొంతమంది ఇదిగో నేను మా పుట్టింటికి వెళ్ళిపోతారు. ఇదిగో నేను వదిలేసి నేను ఎక్కడికో వెళ్ళిపోతానని చెప్పి భర్త వెళ్ళిపోతాడు. విశ్వాసుల మధ్యలోనే జరుగుతుంది ఇది. వి ఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ఔట్‌సైడర్స్. కానీ గోల్డెన్ ప్రిన్సిపల్ ఏమిటి అంటే, నువ్వు వివాహమైన జంట ఎట్టి పరిస్థితుల్లో పర్మనెంట్ సెపరేషన్ తీసుకోకూడదు. ఒకవేళ మీరు విడిచిపెట్టి కోపంతో వెళ్ళిపోయినా సమయం తీసుకొని మళ్ళీ వెనక్కి రావాలి. ఎడబాసిన ఎడల పెండ్లి చేసి కొనకుండవలెను. నాకు కోపం వచ్చింది, నా భార్య మీద వెళ్ళిపోయి వేరే పెళ్లి చేసుకుంటాడా విశ్వాసి? ఎట్టి పరిస్థితుల్లో చేసుకోకూడదు. అది పాపము. అది వ్యభిచారం అని చెప్పి దేవుడు ఆల్రెడీ డిక్లేర్ చేయడం జరిగింది. సో కనుక పెండ్లైన వారికి ఇన్స్ట్రక్షన్ ఏమిటి? ఒకవేళ మీరు ఎడబాసిన ఎడల పాసిబిలిటీ ఉంది కాబట్టి ఎడబాయకూడదు. ఫస్ట్ ఏం చెప్పాడు? ఎడబాయకూడదు అని రాశాడు కదా 10వ వచనంలో. ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టకూడదు ఒకళ్ళనొకళ్ళు. కానీ ఒకవేళ మీ శరీర దౌర్బల్యం వల్ల, మీ మానసిక దౌర్బల్యం వల్ల ఒకళ్ళ మీద ఒక కోపం వచ్చి సమాధానం లేని పరిస్థితి వచ్చి విడిపోతే అది టెంపరరీగానే ఉండాలది. ఎడబాసిన ఎడల పెండ్లి చేసి కొనకూడదు.
లేదా తన భర్తతో సమాధాన పడవలెను, మరియు భర్త తన భార్యను పరిత్యజింపకూడదు. సో ఇది ఒక కేటగిరీ ఆఫ్ పీపుల్, 10, 11 వచనాలు. ఇప్పుడు ఇంకొక కేటగిరీ ఆఫ్ మనుషులు ఉన్నారు. పౌలు అన్ని అడ్రస్ చేస్తాడు ఒక 1 by 1. ఇందాక ఏం చెప్పాడు? దీనికి నేను కొత్తగా చెప్పేది ఏమి లేదు. యేసుక్రీస్తు ప్రభు ఆల్రెడీ చెప్పారు. వివాహం విషయంలోను, విడాకుల విషయంలోను, మోషే ధర్మశాస్త్రంలో మీరు పరిత్యాగ పత్రిక రాసి ఇచ్చే వెళ్ళండి అని చెప్పాడు. కానీ ఇప్పుడు నేను చెప్తున్నాను, మీరు ఏ భర్త భార్యని పరిత్యజింపకూడదు, భర్త భార్యను పరిత్యజింపకూడదు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాటలన్నీ ఉన్నాయి కనుక నేను కాదు, ప్రభువే ఆజ్ఞాపించినది ఏమన్నా అని చెప్పి 10, 11 వచనాలు స్పష్టంగా చెప్పాడు. ఇక్కడ ఒక కొత్త గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. వీళ్ళు ఏమిటి అంటే మిక్స్డ్, అంటే వివాహం అయిపోయింది, భార్యాభర్తలు ఒకరు విశ్వాసంలోకి వచ్చారు. ఇది కొత్త సందర్భము. కొరింథీ సంఘంలో అనేక మంది ఉంటారు, ఎందుకంటే వారందరూ అన్యజనులు. ఎవరో ఒకరు విశ్వాసంలోకి వచ్చారు, భార్య భర్త ఉండిపోయారు ఇంకా అవిశ్వాసంలో. ఇప్పుడు పౌలు చెప్తున్నాడు చూడండి, ప్రభువు కాదు నేనే తక్కిన వారితో చెప్పినదేమనగా, మరి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి మీకు గుడ్ కౌన్సిలింగ్ ఇవ్వగలను నేను, అందుకని చెప్తున్నాడు అండి. ఎందుకు ప్రభు డైరెక్ట్ గా ఈ సందర్భాన్ని ఎత్తి ఎక్కడ ఆజ్ఞాపించలేదు. అంటే హాఫ్ విశ్వాసి హాఫ్ విశ్వాసం అని జనరల్ గా మ్యారేజ్ అనేది ప్రభు చెప్పారు. కానీ నేను అడిషనల్ గా మీకు చెప్తున్నాను, ప్రభువు చెప్పట్లేదు, నేనే మీకు చెప్తున్నారు. ఎవరు ఆ తక్కిన వారు? ఎవరు చూడండి, ఏ సహోదరునికైనను అవిశ్వాసురాలైన భార్య ఉండి ఆమె అతనితో కాపురము చేయ నిష్టపడిన ఎడల అతడు ఆమెను పరిత్యజింపకూడదు. సో కండిషనల్ ఇది. అంటే ఇద్దరు భార్య భర్త ఎవరో ఒకరు, ముందు సహోదరుడు మాట్లాడుకుందాము. అవిశ్వాసులైన భార్య ఉంది, కానీ ఆమెకి ఆ వ్యక్తి అంటే ఇష్టం, కానీ ఆ వ్యక్తి అవలంబిస్తున్న విశ్వాసం అంటే ఇష్టం లేదు. నీ విశ్వాసం నాకు వద్దు, నువ్వు నాకు కావాలి, నీతోనే ఉంటాను, ఏ గొడవ లేదు, సమాధానంతోనే ఉంటుంది. అటువంటప్పుడు అదిగో నా భార్య నా దేవుడిని నేను విశ్వాసంలో లేదు, నా దేవుడిని వర్షిప్ ఆరాధించట్లేదు అని చెప్పి భర్త విడాకులు ఇవ్వకూడదు. ఏ సహోదరుడైనను అవిశ్వాసురాలైన భార్య ఉండి ఆమె అతనితో కాపురము చేయని ఇష్టపడిన ఎడలా, వాలంటరీగా ఇష్టపూర్వకంగా నేను ఉంటాను అని ఉన్నప్పుడు అతడు ఆమెను పరిత్యజింపకూడదు. ఒకటి. రెండవ విషయం, మరియు ఏ స్త్రీకైనను అవిశ్వాసి అయిన భర్త ఉండి ఆమెతో కాపురము చేయని ఇష్టపడిన ఎడలా ఆమె అతని పరిత్యజింపకూడదు. ఆన్ ద అదర్ జెండర్ సైడ్ కూడా సేమ్. ఒకవేళ స్త్రీకి అవిశ్వాసి అయిన భర్త ఉన్నప్పుడు ఆమెతో కాపురం చేయడానికి ఇష్టపడుతున్నాడు, కానీ విశ్వాసంలోకి మాత్రం రావట్లేదు, అప్పుడు ఎట్టి పరిస్థితిలో విడిచిపెట్టకూడదు. ఇక్కడ ఒక మర్మాన్ని పౌలు బయలుపరుస్తున్నాడు మనందరికీ కూడా. చాలా జాగ్రత్తగా గమనించండి. అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధ పరచబడును. ఇది చాలా పారాడాక్సికల్ స్టేట్మెంట్. ఇది చాలా మందికి అర్థం కాదు. ఏమనుకుంటారంటే, అదే అవిశ్వాసి పరిశుద్ధం ఎలా పరుస్తాడు? విశ్వాసం లేకుండా పరిశుద్ధత ఉంటుందా? మరి అవిశ్వాసి అయిన భర్త ఆ భార్యను బట్టి పక్కన పెడదాం, పరిశుద్ధపరచబడును. ఎలా సాధ్యం ఇది? అది ఎందుకు అంటే ఆ మాట మనం అర్థం చేసుకోవాలి. ఆ పరిశుద్ధపరచబడును అన్న మాట అర్థము వెనకాతల ఈ రహస్యం దాగి ఉన్నది. సో అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును, అవిశ్వాసురాలైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును. రైట్. ఫస్ట్ రక్షణ గురించి మాట్లాడుకుందాం మనం. ఒకవేళ ఏ అవిశ్వాసి అయినా ప్రపంచంలో చనిపోయిన తర్వాత రక్షణ పొందుకుంటాడా? మనందరికీ తెలుసు, అతను రక్షింపబడడు. అవిశ్వాసి అంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసించడం లేదు, కాబట్టి అతను ఎట్టి పరిస్థితిలో కూడా రక్షణ అనేది లేదు. కానీ ఆ వ్యక్తి ఒక విశ్వాసి అయిన భర్తతోనో లేదా భార్యతోనో, రెండు జెండర్స్ తీసుకుందాం, వారితో కలిసి కాపురం చేస్తున్నప్పుడు, అంటే వారితో కలిసి వివాహ వ్యవస్థలో ముడిపడి ఉన్నారు కనుక దేవుని యొక్క జనరల్ బ్లెస్సింగ్స్,
జనరల్ బ్లెస్సింగ్స్ అంటే ఏంటో తెలుసా? సాంక్టిఫికేషన్ అంటే ఈ లోకంలో దేవుడు తన బిడ్డలను ఏ విధంగా తను కాచి కాపాడతారో ఆ ఆశీర్వచనము అవిశ్వాసులకు కూడా ఎక్స్టెండ్ అవుతుంది. చాలా ఇంపార్టెంట్. చనిపోతే రక్షణ ఉంటుందా? ఉండదు. బ్రతుకున్నంత కాలము తన భార్య యొక్క విశ్వాసమును బట్టి దేవుడు ఆ భార్యని ఎలాగ చూస్తారో అంటే, ఆ భార్య విశ్వాసి అయిన ఆ భార్య మీ దేవుడు ఎలా కాచి కాపాడతారో ఆ ఫ్యామిలీ అంతటికి ఎక్స్టెండ్ అవుతుంది అది. భర్తకే కాదు పిల్లలకు కూడా ఎక్స్టెండ్ అవుతుంది అది. ఒక్క విశ్వాసం బట్టి. ఇది మర్మం ఇది. సో అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును అర్థం ఏమిటంటే ఒక బౌండరీ లైన్ లోపలికి వచ్చాడు అని అర్థం మాట. సాంక్టిఫైడ్ అని అర్థం. దేవుడు వీళ్ళని చూసే విధానము లోకంలో వీళ్ళ అవిశ్వాసం చూసే విధానం మారుతుంది. కేవలము ఆ విశ్వాసైన భర్తను బట్టి ఆ భార్యను బట్టి ఆ రెండవ సెకండ్ స్పౌజ్ కొన్ని ఎడిషనల్ జనరల్ బ్లెస్సింగ్స్ లోకి పాలిభాగస్తుడు అవుతారు. చూడండి, లేని ఎడల మీ పిల్లలు అపవిత్రులై ఉందురు, ఇప్పుడైతే వారు పవిత్రులు. ఎందుకు పవిత్రులు? కుటుంబంలో ఒక విశ్వాసి చాలా మాట. ఆ కుటుంబం మొత్తాన్ని పవిత్రతలో ఉంచడానికి. ఏ పవిత్రత? దేవునికి సంబంధించిన వారు అని చెప్పడానికి. చాలా మందికి అర్థం కాదు. మా కుటుంబంలో నేను ఒక్కడనే విశ్వాసనండి, వీళ్ళందరూ అవిశ్వాసులు. అవిశ్వాసులే, కానీ ఆల్రెడీ దేవుని యొక్క బౌండరీలో ఉన్నారు. ఎందుకో తెలుసా? నీ ద్వారా, నీ బట్టి, విశ్వాసి అయిన భార్యను బట్టి, విశ్వాసి అయిన భర్తను బట్టి పిల్లలు, భర్త అందరూ కూడా ప్రొటెక్ట్ చేయబడతారు. జనరల్ బ్లెస్సింగ్స్ అంటే ప్రపంచంలో అందరికి ఇస్తున్నారు కదా కొన్ని బ్లెస్సింగ్స్ దేవుడు, అందులో ప్రత్యేకంగా వారికి ఇక్కడ విశ్వాసిని బట్టి ఆ ప్రొటెక్షన్ లోకి వారు వస్తారు. ఇంకొక మర్మం ఉంది ఇక్కడ. లేని ఎడల మీ పిల్లలు అపవిత్రులై ఉందురు అంటే అర్థం ఏమిటో తెలుసా? ఈ లోకములో ఇద్దరు అవిశ్వాసులైన భార్య భర్త ఉంటే వారి పిల్లలు ఎవరో తెలుసా? దేవుడు వారిని అపవిత్రులుగా చూస్తారు. ఇది చాలా సీక్రెట్. పిల్లల్ని కూడా ఇప్పుడైతే వారు పవిత్రులు. ఎవరికది? ఒక్క బిలీవర్ ఉండాలి కుటుంబంలో. ఉంటే ఆ కుటుంబంలోకి ఆ ప్రొటెక్షన్, ఆ బ్లెస్సింగ్స్ అనేవి 100% దేవుడు కుటుంబం అంతానికి ఆ విశ్వాస ద్వారా ఇస్తారు. కాబట్టి అవిశ్వాసి అయిన భర్త, ఆ భార్య ఉండాలని కోరుకున్నప్పుడు మీరు వదిలిపెట్టద్దు వాళ్ళని. వారు ఇష్టపడుతున్నారు కదా! వారికి ఒక అవకాశం ఉంది. వారు ఇష్టపడుతున్నారు కాబట్టి. ఏ అవకాశం ఉంది? మిమ్మల్ని చూసి వాళ్ళు విశ్వాసంలోకి రావచ్చు, రాలేకపోవచ్చు. గ్యారంటీ లేదు. పౌలు చెప్తాడు ఆ మాట. నెక్స్ట్ మాట అదే. వాళ్ళు వచ్చేస్తారని కాదు. మీతో పాటు ఉన్నారు కాబట్టి వాళ్ళు కంపల్సరీగా రక్షణ పొందుకుని పరలోక రాజ్యం చేరిపోతారు అని అనుకోవద్దు. ఆ గ్యారంటీ లేదు. కానీ మీతో ఉండాలని ఇష్టపడుతున్నారు కాబట్టి వాళ్ళేమి గొడవ పెట్టుకోవట్లేదు. సమాధానంతో ఉన్నారు కాబట్టి యూ డోంట్ డివోర్స్ దెమ్. ఓ విశ్వాసి అయిన భర్త పరిత్యజింపవద్దు. ఓ విశ్వాసి అయిన భార్య పరిత్యజింపవద్దు. ఎందుకంటే మీ పిల్లలు, మీ భర్త అందరూ కూడా దేవుని ప్రొటెక్షన్ జోన్ లోకి వచ్చేసారు. అదే పరిశుద్ధపరచబడ్డం. అంతేగాని వారు విశ్వాసులుగా మారిపోలేదు అక్కడ. ఆ పరిశుద్ధ పరచబడున మాటకి మీనింగ్ ఏమిటంటే జోన్ ఆఫ్ గాడ్లీ ప్రొటెక్షన్ ఓన్లీ ఆన్ దిస్ ఎర్త్. అది ఇంపార్టెంట్. అది రక్షణకి పరలోకానికి సంబంధించింది కాదు. ఎందుకు? రక్షణకు సంబంధించింది అది అవిశ్వాసం అవనే అవడు కదా. చాలా క్లియర్ గా ఉంది కదా, కామన్ సెన్స్. రైట్, నెక్స్ట్. అయితే అవిశ్వాసి అయిన వాడు ఎడబాసిన ఎడబాయవచ్చును. ఇప్పుడు అదే గ్రూప్ లో రెండవ సిచ్యుయేషన్ ఉంది అక్కడ. రెండవ సందర్భం, భార్యాభర్తలో ఒకరు విశ్వాసంలోకి వచ్చారు. ఆ రెండవ వ్యక్తికి నచ్చలేదు. నువ్వు యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్నావు, నాకు 80% నచ్చలేదు, నీతో ఉండను గాక ఉండను అంటే వెళ్ళి బ్రతిమారొద్దు అంటున్నాడు పౌలు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, నువ్వు నా భార్యవు కదా, నువ్వు నా భర్తవు కదా, నేను ఇలాగ ఉంటాను, నువ్వు మాత్రం నాతో ఉండవా? ఏం అడగద్దు నువ్వు. అది అతని రెస్పాన్సిబిలిటీ. ఉండాలా ఉండవద్దు. అతను ఉండాలి అని కోరుకుంటే వెల్కమ్. నేను వెళ్ళిపోతాను అంటే వెళ్ళిపో. డివోర్స్ అది, లిటరలీ డివోర్స్ అది. మనం చాలా మంది ఎడబాసన అనే మాటకి ఏంటి మీనింగ్ ఏమిటి అంటే ఇట్స్ డివోర్స్. ఎందుకు? అవిశ్వాసి ఎవరు నేను ఎడబాసి ఉంటాను, నేను వెయిట్ చేస్తాను నేను ఎవరు అనరు. నాకు లీగల్ గా డివోర్స్ ఇస్తావా లేదా అని అడుగుతారు. ఇస్ ఇట్ నాట్ ట్రూ? సత్యం అది. సో అవిశ్వాసి అయిన వాడు, అవిశ్వాసి అయిన స్త్రీ ఏం అడుగుతారు? నాకు నీ విశ్వాసము నచ్చలేదు, నేను నీ నుంచి విడిపోవాలనుకున్నాను, నాకు లీగల్ గా డివోర్స్ ఇవ్వు అని అన్నప్పుడు డోంట్ రెసిస్ట్. వాళ్ళు వెళ్ళిపోవాలనుకుంటే వాళ్ళు వెళ్ళిపోనివ్వండి, సంతకం పెట్టేసేయి.
అట్టి సందర్భములలో సహోదరునికైనను సహోదరికైనను నిర్బంధము లేదు. ఎందుకంటే అది నీవు ఇనిషియేట్ చేయట్లేదు, అక్కడ నీలోంచి రావట్లేదు అది. అది వాళ్ళ సిచ్యుయేషన్. వాళ్ళకి దేవుడు ఒక అవకాశం ఇచ్చారు. వాళ్ళు ఏమంటున్నారంటే నాకు వద్దు అని చెప్పి వెళ్ళిపోతున్నారు బయటికి. సో సహోదరుడు అంటే రియల్ బిలీవర్ బ్రదర్ ఆర్ బిలీవర్ సిస్టర్ హ్యాస్ నో రెస్ట్రిక్షన్స్. ఎందుకు? సమాధానంగా ఉండుటకు దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు. నీ వైపు నుంచి నువ్వు సమాధానం ఆఫర్ చేస్తావా? దట్స్ వై యు ఆర్ ఎ బిలీవర్ కదా! విశ్వాసి కాబట్టే నువ్వు సమాధానంగా ఉండాలని, ప్రేమతో ఉంటానని అన్నీ చెప్పావు నువ్వు. కానీ నీ ఫెయిత్ నచ్చక వాళ్ళు వెళ్ళిపోతానంటే రెసిస్ట్ దెమ్, లెట్ దెమ్ లీవ్ కదా! కాదు. అయ్యో! నాతో ఉంటే ఎలాగైనా రక్షణలోకి వస్తాడు, రక్షణలోకి వస్తది. తర్వాత బలవంతంగా ఉంచేసుకుంటాను, నేను విడాకులు ఇవ్వను అని అనొద్దు. ఎందుకో తెలుసా? నెక్స్ట్ మాట చూడండి. ఓ స్త్రీ నీ భర్తను రక్షించదవో లేదో నీకేమి తెలియను. ఓ పురుషుడా నీ భార్యను రక్షించదవో లేదో నీకేమి తెలియను. దేర్ ఇస్ నో గ్యారంటీ. విశ్వాసతో జీవిస్తున్నంత మాత్రం అతను రక్షణలోకి వస్తాడన్న గ్యారంటీ లేదు. పౌలే చెప్తున్నాడు ఈ మాట. దేవుని మాట ఇది. పరిశుద్ధాత్మ దేవుని మాట ఇది. సో ఎందుకంటే అది ఇండివిడ్యువల్ డెసిషన్ అది. ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సిన నిర్ణయం విశ్వాసంలోకి రావాలా వద్దా అనేది. అయితే ఆపర్చునిటీ ఉంటుంది. అది కూడా వాళ్ళు అంతటా వాళ్ళు వాలంటరీగా మనతో ఉండాలి అనుకున్నప్పుడు ఆపర్చునిటీ ఉంటుంది కాబట్టి వాళ్ళకి అవకాశం ఉంది తప్పితే అది గ్యారంటీ అయితే లేదు. ఇట్స్ జస్ట్ ఎ ప్రోవర్బ్, ఇట్స్ నాట్ ఎ ప్రామిస్. అదన్నమాట. అది అలాగా. సో ఓ స్త్రీ నీ భర్తను రక్షించదవో లేదో నీకేమి తెలియను. ఓ పురుషుడా నీ భార్యను రక్షించదవో లేదో నీకేమి తెలియను. రైట్? సో కాబట్టి వాళ్ళు వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోనివ్వండి. డివోర్స్ లెటర్ రాయడంలో తప్పు లేదు. ఎవరికి? అవిశ్వాసులు వాళ్ళంతట వాళ్ళు వెళ్ళిపోతాను అని చెప్పి నిర్ణయించుకొని వెళ్ళిపోతున్నప్పుడు విశ్వాసికి, విశ్వాసురాలికి ఎటువంటి నిర్బంధము లేదు. సో ఇది కేటగిరీస్ అన్నమాట. ప్రతిదానికి ఒక క్రైటీరియా ఉంటుంది. ఆ కేటగిరీలో ఉన్న వారికి అప్లికబుల్ థింగ్స్ అని పౌలు అంత స్పష్టంగా, ఎందుకంటే ఈ ప్రపంచంలో రకరకాల సిచ్యుయేషన్స్ ఉంటాయి. ఇంకా ఈ కాలంలో చూసుకుంటే ఒక 4, 5 డివోర్స్‌లు అయిపోయి 4 రీమ్యారేజ్‌లు అయిపోయిన వ్యక్తి విశ్వాసంలోకి వచ్చే అవకాశం ఉంది. మరి ఏ మ్యారేజ్ అప్లికబుల్ చూసారా? దానికి అడ్రెస్ చేస్తూ పౌలు ఇప్పుడు 17వ వచనం చెప్తున్నాడు. మీరు ప్రభువునందు వచ్చిన స్థితి అది ఇంపార్టెంట్. ప్రభువు ప్రతివానికి ఏ స్థితి నియమించినో, దేవుడు ప్రతివానిని ఏ స్థితి యందు పిలిచెనో ఆ స్థితి యందే నడుచుకొనవలెను. ఎందుకంటే నీ పాస్ట్ నీ కంట్రోల్‌లో లేదు. ఎందుకంటే నువ్వు పాపంలోనే ఉన్నావు. మనందరం కూడా పాపంలోంచి ప్రభు దగ్గరికి వచ్చాము. ఇంతకుముందు జీవితంలో ఎన్ని తప్పులు చేశాము, ఎలా చేశాము దానికి ఒక లిమిట్ లేదు. దానికి ఒక బౌండరీస్ లేవు. కానీ దేవుడు ఏమంటున్నారంటే నీ విశ్వాస జీవితం ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే నువ్వు ఏ స్థితిలో నువ్వు పిలువబడ్డావో అక్కడి నుంచి నీవు ఎవ్రీథింగ్ గాడ్లీ ఇన్‌స్ట్రక్షన్ పాటించు. అందుకే పౌలు ఈ కొరింథీ సంఘం అడిగిన రీజన్ కూడా అదే. వారందరూ కూడా ఇష్టానుసారంగా జీవించి ఇప్పుడు ప్రభువు నుండి వచ్చినప్పుడు ఇదిగో మేము వివాహ విషయంలో ఎలాగ మేము కొంతమంది డివోర్సీస్ ఉన్నారు, కొంతమంది రీమ్యారేజ్ ఉన్నారు, కొంతమంది విడోస్ ఉన్నారు, కొంతమంది పెళ్లి కాని వారు ఉన్నారు, కొంతమంది ఏమో మిక్స్డ్ ఉన్నారు, కొంత విశ్వాసి అవిశ్వాసులు ఉన్నారు. మరి ఎలాగ అన్నప్పుడు ఎంత స్పష్టంగా పౌలు చెప్పాడు చూసారా? అవన్నీ ఎక్కడ అప్లికబుల్ అది? స్టార్టింగ్ ఫ్రమ్ ద డే యు ఆర్ బోర్న్ అగైన్. మీ స్థితి అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అయితే ప్రభు ప్రతివానికి ఏ స్థితి నియమించినో, దేవుడు ప్రతివానిని ఏ స్థితి యందు పిలిచెనో ఆ స్థితి అందే నడుచుకొనవలెను. ఈ ప్రకారమే సంఘములన్నిటిలో నియమించుచున్నాను. ఎంత బ్యూటిఫుల్ చూడండి. పౌలు పరిచర్య చేసిన గలతీ సంఘము, మాసిదోనియా సంఘము, ఎఫెసు సంఘము, కొరింథు సంఘం, అక్కయ సంఘం అన్నిట్లో కూడా స్పష్టమైన డాక్ట్రిన్ అనేది పెట్టేసి వచ్చాడు పౌలు. ఇక్కడ ఒక చోట ఒకలాగా, అక్కడ ఒక చోట ఒకలాగా అలా ఏం కాదు. ఇందులో దేవుని ఆజ్ఞ ఉన్నది. పౌలు చెప్పిన సజెషన్స్ ఉన్నాయి. మనుషులకు విశ్వాసాలకు ఆప్షన్స్ ఉన్నాయి. అన్ని కూడా మంచి ఆప్షన్సే. అంటే పవిత్రంగా ఉండడానికి, దేవుని కొరకు ఉండడానికి మీరు బెస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి అంటున్నాడు. నేనేం బలవంతం చేయట్లేదు. మీరు ఇలా ఉండండి అనట్లేదు, ఇలా ఉండండి అనట్లేదు. మీకు తెలుసు. మీ స్థితి ఏమిటో మీకు తెలుసు. దేవుడు మీకు ఇచ్చిన కృపావరం ఏంటో మీకు తెలుసు గనుక యు ఆర్ ద బెస్ట్ జడ్జ్ ఫర్ యువర్ సిట్యుయేషన్. టేక్ ఎ గుడ్ డెసిషన్ బేస్డ్ ఆన్ వాట్ ఐఎమ్ సేయింగ్. అది అందుకని నా హితోపదేశమే కానీ అని అన్నమాట రావడం కూడా జరిగింది. రైట్? సో ఆ స్థితి అందే నడుచుకోవలను. ఈ ప్రకారమే సంఘములన్నిటిలో నియమించుచున్నాను. 18 సున్నతి పొందిన వాడు ఎవడైనను పిలువబడినా అతడు సున్నతి పోగొట్టుకొనవలదు. సున్నతి పొందని వాడు ఎవరైనను పిలువబడినా సున్నతి పొందవలదు. సో కాంటెక్స్ట్ ని కొద్దిగా వేరే సందర్భంగా చెప్తున్నాడు అన్నమాట. నీవు
నాన్ వెజిటేరియనా? కొత్తగా వచ్చిన వెజిటేరియన్ అయిపోవాల్సిన అవసరం లేదు. నువ్వు వెజిటేరియన్‌గా వచ్చావా విశ్వాసంలోకి, వెజిటేరియన్‌గానే ఉండు. నువ్వు కొత్తగా నేను విశ్వాసం అయిపోయాను కాబట్టి నాన్ వెజిటేరియన్ అవ్వాల్సిన నీడ్ లేదు. యూ షుడ్ బి కంటిన్యూయింగ్ వేర్ యూ ఆర్. దేవుడు అదే చెప్తున్నారన్నమాట. నీ ఏ స్థితి యందు పిలిచావో అక్కడి నుంచి అలా కంటిన్యూ అయిపోను. దట్స్ ద సిట్యుయేషన్ ద లార్డ్ హాస్ బ్రాట్ ఇన్. సున్నతి పొందిన వాడు ఎవడైనను పిలువబడినా అంటే ఇశ్రాయేల్ ప్రజల్లోంచి విశ్వాసంలోకి వచ్చాడు అంటే నేను ఇశ్రాయేల్ ప్రజలని చెప్పుకుంటాను నేను. పౌలేమన్నాడు? నేను ఇశ్రాయేలు వంశస్థుడని చెప్తున్నాడు. కానీ నా ఇశ్రాయేలు వంశస్థుడైనందువల్ల నాకు ఏమి గొప్ప కాదు, ఏమి తక్కువ కాదు. అది కాదు నా క్రైటీరియా. కానీ నేను ఇశ్రాయేల్ ఆహ్, వంశస్థుడిని కాను నేను ఇక్కడ నుంచి అని అన్నాడా పౌలు? కాదు. నేను ఇశ్రాయేలు వ్యక్తిని అని చెప్తున్నాడు. అలాగే సున్నతి పొందని వాడు ఎవరైనా పిలువబడినా సున్నతి పొందవలదు. అన్ని జనుల్లోంచి విశ్వాసంలోకి వచ్చి, అయ్యో! ఈ విశ్వాసులు అందరూ ఒకప్పుడు ధర్మశాస్త్రం అనుసరించారు కదా! నేను కూడా ధర్మశాస్త్రాన్ని పాటిస్తాను. నేను కూడా సున్నతి చేయించుకుంటాను. డోంట్ డూ దట్ వన్ అంటున్నాడు పౌలు. నువ్వు అన్యజనుడివి విశ్వాసంలోకి వచ్చావు. ఇతడు యూదుడు విశ్వాసంలోకి వచ్చాడు. అలాగే ఉండండి ఇద్దరు. ఏది ఇంపార్టెంట్? విశ్వాసం ఇంపార్టెంట్. నీ బ్యాక్‌గ్రౌండ్ ఇంపార్టెంట్ కాదు. నువ్వు వెజిటేరియన్‌వా? నాన్ వెజిటేరియన్‌వా? నువ్వు యూదుడివా? నువ్వు అన్యజనుడివా? అది ఇంపార్టెంట్ కాదు. ఆ మాటే చెప్తాడు. 19 దేవుని ఆజ్ఞలను అనుసరించుటయే ముఖ్యము కానీ, సున్నతి పొందుటయందు ఏమీయు లేదు. సున్నతి పొందకపోవుటయందు ఏమీయు లేదు. ప్రతివాడు ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే ఉండవలెను. అదనమాట. నువ్వు వివాహము చేయబడగా పిలువబడ్డావా? ఆ వివాహంలో ఉండాలి. అమ్మో! నాకిప్పుడు దేవుని కొరకు ఎక్కువ పని చేయాలని ఉందండి. నా భార్య అడ్డమండి, నా భర్త అడ్డమండి, నేను విడాకులు ఇచ్చేస్తానండి అనొద్దు అంటున్నాడు పౌలు. నిన్ను వివాహంలో ఉండగా పిలిచారు దేవుడు. ఇద్దరిని కూడా పిలిచారు. అందులోనే ఉండి చక్కగా సేవ చేయండి. మీ ఎంత ఎంత సమయం ఇవ్వగలిగితే అంత సమయం ఇవ్వండి. ఎందుకంటే మీ కృపావరం అదే మీకు. నేనున్నాను. నేను విశ్వాసం అయ్యే సమయానికి నేను బ్యాచిలర్ నేను. ఇప్పుడు నాకు ఆప్షన్ ఉంది. ఇచ్చిన కృపావరం బట్టి నేనేం డిసైడ్ చేసుకున్నాను, నేను పెళ్లి చేసుకోకూడదనుకున్నాను. ఎందుకు? నాకు ఆ మేలు కనపడింది. ఎక్కువ సమయం నేను స్పెండ్ చేయగలను సువార్త కొరకు. నాకు ఇంపార్టెంట్ అనిపించింది. కృపావరం ఉంది. పౌలు అలా డిసైడ్ చేసుకున్నాడు. రెండిట్లోనూ తప్పు లేదు. రెండూ ఒకటే. కాతే ఆ డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఎవరికొస్తదో వాళ్ళు ఆ డెసిషన్ సమయానుసారంగా తీసుకోవాలి. ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిని మెయింటైన్ చేయాలి. అది ఇంపార్టెంట్. సో, ఇంకొక విషయము. ఇందాక సున్నతి గురించి చెప్పాడు. ఇప్పుడు పౌలు 21 వచనంలో నీవు దాసుడవై ఉండగా పిలువబడితివా? చింతపడవద్దు. కానీ స్వతంత్రుడవగుటకు శక్తి గలిగిన ఎడల స్వతంత్రుడవగుట మరి మంచిది. ఇది కాంటెక్స్చువల్ బేస్డ్. ఎందుకంటే పౌలు ఈ విషయం రాసిన సమయంలో స్లేవరీ అనేది ఎగ్జిస్టింగ్ అక్కడ. ఎందుకంటే అప్పట్లో యజమానులు దాసులు ఉండేవారు. అంటే ఆ టైంలో స్లేవ్స్‌గా ఉండేవాళ్ళు. సర్వెంట్స్ కాదు, స్లేవ్స్. సర్వెంట్ అంటే పరిచారకుడు, స్లేవ్ అంటే బానిస, దాసుడు అనేవారు. అంటే అతనికి ఏమిటి అంటే అతనికి ఫ్రీడమ్ లేదు. యజమాని ఏం చెప్తే అదే చేయాలి. సో, అయ్యో! నేను ప్రభువునందు వచ్చాను. విశ్వాసంలో నిలబడాలి నేనిప్పుడు. కానీ నేను ఒక లోక సంబంధమైన ఒక యజమాని దగ్గర స్లేవరీలో ఉండిపోయాను నేను. చాలా బాధేస్తుంది నాకు అని అనుకోవద్దు నువ్వు. ఎందుకంటే ప్రభువునందు పిలువబడిన దాసుడు ప్రభువు వలన స్వాతంత్రము పొందినవాడు. లోకరీత్యా నువ్వు దాస్యత్వములో ఉన్నా సరే, నీవు దేవుడు నిన్ను ఆల్రెడీ పిలిచారు గాబట్టి, నీ ఆత్మలో నువ్వేమైపోయావు నువ్వు? ఫ్రీ మ్యాన్ అయిపోయావు నువ్వు. నీ ఆత్మని ఎవరు బలవంతం చేయలేరు. సో, ఆ ప్రకారమే స్వతంత్రుడయ్యుండి పిలువబడిన వాడు క్రీస్తు దాసుడు. లోక సంబంధంగా ఆల్రెడీ ఫ్రీగా ఉన్న మనుషుడు విశ్వాసంలోకొచ్చాడు. అతను నేను ఫ్రీ అనుకోవడానికి లేదు. ఎందుకంటే నువ్వు దేవుని యొక్క దాసుడివి నువ్వు. సో, పారాడాక్సికల్‌గా చెప్తాడు పౌలు అంత బ్యూటిఫుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. ఓహ్! దాసుడా నువ్వు చింతపడవద్దు. నీకు ఫ్రీడమ్ ఉంది. అలా అని చెప్పి ఫ్రీడమ్ ఉన్నవాడా నువ్వు ఎగిరి పడవద్దు. నువ్వు కూడా దేవునికి దాసుడివే. చూసారా? గమనించారా అది? ఎందుకంటే ఫ్రీడమ్ ఉన్నవాడి గర్వం వచ్చే అవకాశం ఉంది. దాసుడుగా ఉన్నవాడు డిప్రెషన్‌లోకి వెళ్ళే అవకాశం ఉంది. సో, డిప్రెషన్‌లోకి వెళ్ళే దాసుడికేమో డోంట్ గెట్ డిప్రెస్డ్. యూ ఆర్ ఫ్రీ మ్యాన్ అంటున్నాడు. ఇక్కడేమో ఫ్రీగా ఉన్న మనిషి దేవుడిలోకొచ్చి నాకు బోలెడు స్వాతంత్రం ఉన్నది. నా ఇష్టొచ్చినట్టు నేను చేసుకోగలను అనుకున్న వాడికి వెయిట్. నువ్వు గర్వపడడానికి వీల్లేదు. నీవు దేవుని దాసుడివి. దేవుని ఆజ్ఞల కింద నువ్వు ఉండాలి అని చెప్తున్నాడు. ముందుగా 21 ఒకసారి 21 వచనానికి వెళ్లి మళ్ళొద్దాం. స్వతంత్రుడవగుటకు శక్తి కలిగిన యెడల స్వతంత్రుడవగుట మరి మంచిది. సో, ఒకవేళ నీ దాసత్వము నుంచి
నువ్వు విడిపించుకోగలిగితే, నీకు ఆ శక్తి ఉంటే, నీ యజమానితో ఒక కాంట్రాక్ట్ ఉంటే, ఇంతకాలం నేను చేస్తాను, తర్వాత నన్ను విడిచిపెట్టగలరా అని అడిగితే అతను ఒప్పుకుంటే బయటకొచ్చేయండి. ఎందుకంటే నువ్వు ఫ్రీగా ఉన్నప్పుడు దేవుని దగ్గర సంతోషంగా నువ్వు సేవ చేయగలవు. ఓ దాసత్వంలో ఉండడం కంటే. ఎందుకంటే దాసత్వంలో ఉన్నప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. మనకి నామాను విషయంలో మనకి ఆహ్, ఒక వి ఆహ్, నాకు గుర్తు రావటం లేదు గానీ, ఓల్డ్ టెస్టమెంట్‌లో నామానే తన యొక్క యజమాని విగ్రహారాధన చేస్తున్నప్పుడు, ఇతని మీద ఆనుకొని అతను విగ్రహారాధన చేస్తున్నప్పుడు ఇతను వంగాల్సొస్తుంది. సో, దేవుని దగ్గరకొచ్చి ఒక మాట అడుగుతాడన్నమాట. ప్రాఫెట్ ఎలీషా దగ్గరకొచ్చి చెప్తాడు. ఏమని అంటే, "ఇదిగో నేను ఇప్పుడు విశ్వాసినయ్యాను నేను. ఏ విగ్రహానికి నేను మొక్కడానికి నాకు ఇష్టం లేదు. కానీ నా డ్యూటీ బట్టి నా యజమాని నన్ను వంగితే గాని అతను నా మీద ఆనుకుని అతను విగ్రహారాధన చేస్తాడు కాబట్టి, నేను కూడా నా డ్యూటీలో పార్ట్‌గా నేను వంగిపోవాల్సొస్తుంది" అని చెప్పి దేవునికి ప్రార్థన చేస్తాడు. నన్ను క్షమించని చెప్పి. నా మనసులో లేదు ప్రభువా! కానీ నా ఫిజికల్‌గా నా బాడీ విగ్రహానికి వంగుతుంది అన్నంత కమిట్మెంట్ నామాన్ని అక్కడ చూపిస్తాడు. సో, అలాగా మీరు ఒకవేళ దాసుడుగా ఉన్నప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి మీకు విశ్వాసంలో. ఫ్రీగా మీరు బ్రతకలేరు. కానీ అటువంటప్పుడు చింతపడవద్దు. మీరు దేవుని యందు ఆల్రెడీ ఫ్రీయే. ఒకవేళ నీకు అవకాశం వస్తే ఇట్స్ గుడ్. ఆ దాసత్వం నుంచి బయటకొచ్చేయి. ఇది ఈ కాలంలో వర్తించదు. ఇన్ జనరల్ ఆ రోజుల్లో పౌలు సందర్భంలో అనేక మంది దాస్యత్వంలో ఉన్నప్పుడు ఈ మాట వారికి కొరింథీ సంఘంలో అనేక మంది స బానిసలకి విశ్వాసులైన బానిసలకి పౌలు చెప్పిన మాట. అక్కడున్న యజమానులు చాలా మందున్నారు. వాళ్ళు కూడా విశ్వాసానికొచ్చారు. వాళ్ళందరూ మీరెవ్వరు గర్వపడడానికి వీల్లేదు. మీరు క్రీస్తు దాసులు. మీరు క్రీస్తు కొరకు మీ అవయవాలన్నిటిని కూడా పరిశుద్ధతకు దాసులుగా అప్పగించాలి అని చెప్పి వారికి చెప్పాడు. ఎందుకు ఇదంతా? మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుష్యులకు దాసులు కాకుడి. సో, దేవుడు మిమ్మల్ని కొనుక్కున్నారు తన విలువైన రక్తంతో కాబట్టి, మిమ్మల్ని మీరు ఆత్మలోను, మీ శరీరంలోను అంతా కూడా దేవునికే మీరు దాసులుగా ఉండండి. ఆఖరి వచనం. సహోదరులారా, ప్రతి మనుష్యుడును ఏ స్థితిలో పిలువబడునో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవలెను. సో, ఇప్పటిదాకా చెప్పిన మాటలన్నీ కూడా పైన చెప్పిన 7 వచనాల్లోను సున్నతి పొందినా, సున్నతి పొందకపోయినా, నువ్వు దాసుడివైనా, మీరు ఫ్రీ మ్యాన్ అయినా కూడా, నువ్వు పెండ్లి చేసుకొని వచ్చావా, పెండ్లి చేసుకోనకుండా వచ్చావా, ఎలా వస్తే అలాగా ఆ స్థితిలో మీరు దేవునితో సహవాసం కలిగి ఉండవలెను. అది ఇంపార్టెంట్. అక్కడి నుంచి మంచి నిర్ణయాలు తీసుకోండి. ఇఫ్ యూ కెన్ గెట్ ఫ్రీ, గెట్ ఫ్రీడ్. నీవు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా? పెళ్లి చేసుకో. ఎందుకంటే అది నీ నిర్ణయం అది. పెళ్లి చేసుకోనకుండా ఉండగలిగే కృపావరం ఉండి, ఆ నిర్ణయము, ఆ కమిట్మెంట్ తీసుకోగలిగావా? అలాగే ఉండు. అది మేలు. సో, అన్నీ కూడా వివరించి చెప్పి పౌలు ఇక్కడ 24వ వచనంలో ఒక పార్ట్ క్లోజ్ చేశాడు. 25 నుంచి రెండవ పార్ట్ స్టార్ట్ అవబోతుంది. సో, అది మనము నెక్స్ట్ వీక్ మనము ధ్యానించుకుందాం. సో, ఆఖరి మాట. సహోదరులారా, ప్రతి మనుష్యుడును ఏ స్థితిలో పిలువబడునో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవలెను. ప్రయారిటీ ఏమిటి? తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11, 14. మనమందరం కూడా పాపము విడిచి యేసుక్రీస్తు ప్రభు రాకడ ఎదురు చూస్తూ ఉండగా ఈ లోకములో నీతితోను, స్వస్థ బుద్ధితోను, పరిశుద్ధతోను మనము బ్రతకాలి. అది సమ్మరీ. సో, దీంతో మనం బైబిల్ స్టడీ ముగించుకొని నెక్స్ట్ వీక్ కలుసుకుందాం. ప్రభు ఆయన వాక్యమును